తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ వంటి సీనియర్ అగ్ర హీరోల సరసన నటించడానికి వారి వయసుకు తగ్గ హీరోయిన్లు దొరకడం కష్టంగా ఉందని తరచూ చర్చ జరిగేది. అయితే ఈ నలుగురు స్టార్స్లో కొందరి పక్కన యువ కథానాయకులు నటించి మెప్పించిన సందర్భాలు లేకపోలేదు. అయినప్పటికీ ఎక్కువ మంది పేరున్న యంగ్ హీరోయిన్స్ మాత్రం ఈ సీనియర్ స్టార్స్తో కలిసి నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. సీనియర్ హీరోలతో నటిస్తే తమ వయసు కూడా ఎక్కువైపోయిందని ప్రేక్షకులు భావిస్తారేమోననే అనుమానం అప్పట్లో వారిలో ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వయసుతో సంబంధం లేదు అంటూ యువ హీరోయిన్లు సీనియర్ హీరోల పక్కన నటించడానికి సిద్ధమవుతున్నారు. సీనియర్ హీరోస్ అందరూ 65 ఏళ్ల వయసు దాటిన వారే. దాంతోనే కొందరు హీరోయిన్స్ వారితో నటిస్తే తమ కెరీర్కు అక్కడే ఫుల్ స్టాప్ పడుతుందేమోనని భయపడేవారు. అయితే ఈ సీనియర్ స్టార్స్కు ఉన్న ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదనే విషయం క్రమంగా వారికి అర్థమైంది. నిజానికి యంగ్ హీరోస్తో పోలిస్తే సీనియర్ స్టార్స్తో నటిస్తేనే జనాల్లో త్వరగా గుర్తింపు లభిస్తుందనే నమ్మకానికి ఇప్పుడు యువ కథానాయకులు వచ్చారు. అలాంటి వారు ఏమాత్రం సంకోచించకుండా సీనియర్ హీరోస్తో నటించడానికి ఓకే చెబుతున్నారు. గతంలో ప్రజ్ఞా జైస్వాల్, ఆషికా రంగనాథ్ వంటి వారు ఈ పంథానే అనుసరించారు. అంతేకాదు సీనియర్ స్టార్స్తో నటించడం వల్ల నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా లభిస్తాయని యంగ్ హీరోయిన్స్ నమ్ముతున్నారు. అలా నమ్మడం వల్లే వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్నాంలో మీనాక్షి చౌదరి నటించింది. వాస్తవానికి యంగ్ హీరోస్తో నటించిన దానికన్నా ఎక్కువగానే వెంకటేష్ సినిమా మీనాక్షి చౌదరికి గుర్తింపు తెచ్చిపెట్టింది అనడంలో అతిశయోక్తి లేదు. ఆ మధ్య కొందరు భామలు చిరంజీవితోనూ నటించాలని ఉందని చెప్పారు. చిరంజీవి రాబోయే సినిమాల్లో యంగ్ హీరోయిన్స్ కొందరు ఆయనతో చిందేయనున్నారని తెలుస్తోంది. త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకటేష్ హీరోగా నటించే సినిమాలో కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే నాగార్జున 100వ సినిమాలోనూ ఓ యంగ్ హీరోయిన్ నటించనుందని తెలుస్తోంది. ఇక అఖండ 2 చిత్రంలో ఇప్పటికే బాలయ్య సరసన సంయుక్త మీనన్ నటిస్తుందని తెలిసిందే. అఖండ 2 వచ్చాక బాలయ్యతోనూ మరికొందరు యువ కథానాయకులు జోడీ కట్టవచ్చు. ఇలా సీనియర్ స్టార్స్కు ఇప్పుడు హీరోయిన్ల కొరత తీరినట్టేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సీనియర్ హీరోలతో జతకట్టిన హీరోయిన్స్కు లేని బాధ ట్రోలర్స్కు ఎక్కువైంది. కూతురు వయసున్న హీరోయిన్స్తో రొమాన్స్ ఏంటి అని ట్రోల్స్ చేస్తున్నారు. వీటిని అటు హీరోలు ఇటు హీరోయిన్లు కూడా పట్టించుకోవడం లేదు అనేది గమనార్హం. మరి ఈ ట్రెండ్ ఎంతకాలం కొనసాగుతుందో వేచి చూడాలి.